తేజోమయుడైను. ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, శరీరధారిగా వచ్చాడు. ఆయన ఈ లోకంలో సువార్త ప్రకటించాడు. ఆత్మలో అనేక మందిని నడిపించాడు. ఆయన దేవదూతలకు కనబడ్డాడు. మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచాడు. ఆయన రక్షకుడని జనముల్లో ప్రకటింపబడింది. అదే విధముగా లోకమందు నమ్మబడింది. ఆయన తేజోమయుడై పరలోకంలో ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఆయన మనకు నిచ్చెనై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు మార్గమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన తప్ప ఇంకొక మార్గంలో మనం పరలోకంలో చారలేము. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చూడండి, ఇదిగో నేను నీకు తోడై నువ్వు వెళ్ళు ప్రతి స్థలము నిన్ను కాపాడుచు ఈ దేశము నిన్ను మరలా రప్పించదను. హల్లెలూయా. ఏ దేశం నుంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నాడో ఎవరు, యాకోబు, అదే దేశంలోకి నేనేం చేస్తాను, మళ్ళీ నిన్ను తిరిగి రప్పిస్తానని చెప్పి